నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను, కానీ డిపార్ట్మెంట్ని ఎలా నమ్మించగలవు? అండ్ వన్ మోర్ థింగ్, అది త్వరలో నా మెయిన్ కోడల్ని పెళ్లి చేసుకుపోతున్నాను. ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. మా బావ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్. మా ఇద్దరికి ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అది గురించి చెప్పి తనని నమ్మించలేదు, కానీ వాటిని వదులుకోండి. నలవాడు డిపార్ట్మెంట్కి ట్రబుల్ చేస్తాను. ఇప్పుడు నా మెయిన్ కోడలు జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. సాగుబడి పట్టుకోవడానికి మనకున్న ఒకే ఒక సోర్స్ ఏసీబీ ఆడి. వాడెవరినైతే వాడుకున్నాడో వాడిని మనం రివర్స్ లో వాడి ఆ సాగుబడిని పట్టుకోవాలి. అలాగే ఆది నుంచి మీ మేనపడ లైఫ్ని సెట్ చేయాలి. కానీ ఎలా? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్తో నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా నీ ఆశయం కోసం నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ మేనకోడలు ఎక్కడ ఉంది? మీద అలా ఒక పర్పస్తో ఇడ్లీకి వచ్చిన బాధ్యత అనుకోకుండా జానకితో ప్రేమలో పడ్డాడు. అక్క వేదిక చాలా బాగున్నాయి డాడీ. కాస్తే ఉందమ్మా, పెళ్లి చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశాడు మీ పెదనాన్న. డాడీ మమ్మీ ఫోన్ చేసింది, నీకేదో తీసుకురామని చెప్పలేదు కదా? చెప్పుది పెళ్లికి 3 నెలల ముందే కూర్చుంది అక్కడ. ఆడవాళ్ళు ఇక్కడ శాపం కదా నేను చేస్తున్నాను. అమ్మ జానకి, శాఖం నిందే గుర్తుకొచ్చింది. మీ శాఖను తొందరగా పూర్తి చేసుకోండి. 2 రోజుల్లో మనం ఇండియా వెళ్తున్నాం. ఏంటక్క నీ పెళ్లికి నేను ఎక్సైట్ అవుతుంటే నువ్వేంటి డల్గా ఉన్నావు? ప్రతి ఆడపిల్లకి పెళ్లి దగ్గరికి పోయి తను ప్రేమించిన వాళ్ళకు దూరం అయిపోతున్నాం అని దిగులు మొదలు. ఏంటంటే అలా ఉండకపోతుంది. మొత్తానికి తెలిసి సార్ ఆ విషయం సైనికేస్తున్నారు. నేనెంత ఫీల్ అవుతుంది, మేకి ఆయన మీరెంత ఫీల్ అవుతారు నాకు డిమాండ్స్ అండి. మరి ఏం చేస్తారు చెప్పండి. జానకి నన్ను రాముడు వెళ్ళడం లవ్ యూ టూ.
ప్రేమిస్తారు, ఎన్కౌంటర్ చేసి పారేస్తారు. ప్రేమించినందుకు నన్ను ఎన్కౌంటర్ చేస్తే 15 ఏళ్ల నుంచి పోలీస్ ఆఫీసర్లను మోసం చేస్తున్న మిమ్మల్ని ఏం చేస్తారు? ఇద్దరు నిలబడి తిరుగు కూర్చోాలి. శుభ్రంగా ఈ బతిమారి బయటలో చూసుకోకుండా ఇలా భయపెట్టే వాళ్ళు చేసేవంటే అయినా నన్ను బ్లాక్ మెయిల్ చేసిన డీజీ కాదు మా మీద కన్విన్స్ చేయడం. ఆయన ఇచ్చిన సంబంధాలు తెచ్చిన సంబంధాలు అన్ని పోలీసులే. ఇంతెందుకు మా ఇంట్లో పాడుపోయాలన్నా పని చేయాలన్నా కనీసం గాలి కొట్టాలన్నా పోలీస్ అయ్యేవరా. అంకుల్, జానకి ప్రేమ గెలుచుకున్న నాకు మీ అన్నయ్యని కనిపించడం పెద్ద కష్టమే కాదు. నన్ను నమ్మండి. అవును బాబాయ్, రామారావు బాల్ కొట్టే గోల్ కన్ఫర్మ్. ఇది ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్. అంతా ఫిక్స్ అయిపోయారు అనమాట. ఇంక చేసేదేముంది, చలో ఇండియా. 2000 kilos of ఆర్జెక్స్ మన కంటైనర్ ఇండియాకి రీచ్ అయింది. ఈ మంత్ 20th హైదరాబాద్ లో ప్రపంచ దేశాల సమ్మిట్ జరగబోతుంది. సరిగ్గా ఈ రోజు హైదరాబాద్ లో బ్లాస్ట్లు మొదలవ్వాలి. ఢిల్లీ, ముంబై, కలకత్తా, అహ్మదాబాద్, బెంగళూరు ఆల్ మేజర్ సిటీస్ లో బ్లాస్ట్లు జరుగుతూనే ఉంటాయి. దీంతో ప్రపంచ దేశాల దృష్టిలో ఇండియా ఒక టెర్రరిస్ట్ కంట్రీ అయిపోతుంది. ఇండియాకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆగిపోతాయి. రూపీ వాల్యూ పడిపోతుంది. ఎకనామీ కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకేంటి యూస్? వేల కోట్లు ఇండియాలో మన కోసం పనిచేసే గ్యాంగ్స్ అన్నింటినీ అలర్ట్ చేయాలి. మీరు కూడా ఇండియాకి షిఫ్ట్ అవ్వండి. అక్కడ ఏసీపీ అది మీకు హెల్ప్ చేస్తారు. మీరు స్టార్ట్ విత్ హైదరాబాద్. అబ్బా, ఇది ఫ్యామిలీ ఉంటే పంపలేదు. పోలీస్ అకాడమీకి ప్రైవేట్ ఫ్లైట్ లో ఉంది. ఈ టార్చర్ తట్టుకోలేక ఇట్లే భయపడాడు. రాకముందే వెళ్ళాలి. డైరెక్ట్ రైట్ అయినా వీకెండ్ లో గ్యాప్ ఉంటుంది, కానీ బాబాయ్ డిస్ప్లేకి గ్యాపే ఉండదు. కానీ లేట్ అయిందంటే నాన్న చంపేస్తాను. ఈ సంబంధం చేసుకున్న జీవితం పరిగెడుతుందని పంతులుగా చెప్తే పోగిపోయాను, కానీ ఇలా పరిగెడుతుంది అనుకోలేదు. ఏమండి రావండి, అయ్యో లేదంటే అబ్బాయి చంపేస్తాడు. నీ కర్మ. పిల్లి గోపీకృష్ణ సింహ, పిల్లి రామకృష్ణ సింహ ప్రజెంట్, పిల్లి రాధాకృష్ణ సింహ ప్రజెంట్, పిల్లి నిర్మలా సింహ ప్రజెంట్, పిల్లి గాయత్రి సింహ ప్రజెంట్, పిల్లి సుప్రియా సింహ ప్రజెంట్. సార్, ఓకే సార్. అటాక్ కంప్లీట్. కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ పిల్లి జయకృష్ణ సింహ ఐపీఎస్, బిఏ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. గుడ్ మార్నింగ్ అండి. నైట్ సిస్టమ్ లేట్ అయింది, అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు. లేట్ అయినా డైలీ ట్రాక్ ముందే లేచి వర్కౌట్ చేయడం రొటీన్ అయిపోయి షూటింగ్ లేక అంటే క్రిమినల్స్ చేసి షూట్ చేసి మరి తగ్గించాలి కదా బాబాయ్. అవును అన్నయ్య, పిల్లి వారి దెబ్బకి ఇటాలియన్ మాఫియా ఇంట్లో వెరీ గుడ్ గోపీకృష్ణ సింహ. ఢిల్లీ వారు ఎక్కడ నా పులులాగే ఉంటారని ప్రూవ్ చేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇంకా అక్కడ ఇటాలియన్ పోలీస్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? అసమానమైన ఫంక్షన్ చేస్తూనే ఉంటారా? డైవర్ట్ చేయకపోతే ట్రైన్లో పడతాం. నాకు అక్కడ డిపార్ట్మెంట్ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలి, కానీ బావగారు ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? గుడ్ మార్నింగ్ బాబు. ఈ టైం దాకా జిమ్కి రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువయ్యాయని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేయించాను. ఏ రౌండ్స్? పొద్దున్నే 7 రౌండ్స్ కొడతామండి. జాగింగ్ చేసి వస్తున్నాను. గమ్మత్ ఏంటంటే బాబు, ఫస్ట్ రౌండ్ లో అక్కడే నాగేశ్వరరావు గారు తగ్గలేదు, సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు, థర్డ్ రౌండ్ లో చైతన్య గారు సెకండ్. అంటే 3 generations కవర్ చేసిన 4th generation కిడ్ అన్నమాట. దాంట్లో గుడ్డేం కాదు. నాగేశ్వరరావు గారు తానా చౌడకి అమెరికా వెళ్ళారు. నాగార్జున గారు అర్జునుగా యూరప్ షూటింగ్ లో ఉన్నారు. నాగచైతన్య పలాసీలో ఉన్నారు. ఇలా అందరూ బయట షూటింగ్ చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు, మీరు పెట్టేస్తాం. 62 ఉండాల్సింది కాదు పాప, ఉన్నదంతా అని అనుకుంటున్నాను మాయ. 102 కావాల్సినంత పెట్టాలనుకున్నా మీ పని చెప్పేది కంపెనీ మీరు చెప్పగలరా? కష్టం రావు గారు, కనపట్టలేదు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. కాబోయే అల్లుడు గారు గురించి తొందరగా మాట్లాడుతున్నారు. తన టీంలో మీలాంటి అంతమందులు ఫీల్ అవుతున్నారు. ఇంతమందితో మాట్లాడడానికి సిగ్గాలేదు. మీకు అంత ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. ఆకలి కూడా ఫీలింగ్ చేయగలండి. ఎప్పుడు చూసిన ప్రజల తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గంటలా ఉండాలి. మీరు ఎలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. మీ బతుకి మళ్ళీ పొగడం ఒకటా? దూరం షార్ప్లెస్ ఫెలో, బ్రైట్లెస్ ఫెలో.
అమ్మా అన్నయ్య ఏంటమ్మా అన్నయ్య అసలు ఇలాంటి నిత్య దరిద్రుడిని ఎవరు ప్రేమించావు నీ మొహం చూసే కదా గేటు దగ్గర వాటిపైన కూడా పడికెళ్ళని తోమేని ఇంట్లో పెట్టుకుని ఎంతలా పెడుతున్నాను నీ మొహం చూసే కదా పోలీస్ స్టేషన్లో 10 మీటర్లు కూడా పడికెత్తారని పోరపోకని ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్పెక్టర్ని చేశారు ఆయన మొహం చూడండి ఎవరంతో పట్టు కొందకి గుండుకి తిరిగితూ అసలు ఈ బాడీ నిండా ఉంటుందండి మంచి అబద్ధం పంచ ప్రత్యేకం పరమద్రం మోసం నీచం నికృష్టం అసలు ఇలాంటి గురించి మాట్లాడడం అవసరం జనరల్ గా డిసిజన్స్ పోతారు మీ డిసిప్లిన్ పోయేలా సింహ మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి పంచడేసుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్ వేయండి నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా నేను ఏమన్నా విజయవాడ పోదాడా బస్తా అయినా ఈ గుర్రమోహన్ దాన్ని చిల్లర చేసిన తప్ప కరెక్టే బాబు నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు వాటెవర్ అసలు ఫుడ్ అలా చూసేవాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోతాను మాయా ఇంకా మీరు ఎవరు శ్రీకృష్ణారా ఫ్యామిలీ ఏంటా ఇంటి పేరేంటా పిల్లి అది వీక్ గా ఉందని చివరిలో సింహాలు తెలుసుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా అయినా నా హైట్ ఎంత ఉంటాయని చెప్పు నా వెయిట్ ఎంత ఉంటాయని చెప్పు నన్ను ఎవరు ఎక్కువ తిరుగుతున్నాడా ఏదో వాట వేసుకుని మీ అదేనైతే వచ్చేసింది మరి నన్ను ఉన్నప్పుడు కదండి ఎప్పుడు ఆయన సరిగ్గా ఆమె టైంకి 60 ఇచ్చినట్టు నువ్వేమో అన్నయ్య అంటావు ఆయన రెడ్ చేస్తుంది రాబోతో రెచ్చిపోవడం మీరు మధ్యలో ఎంటరేది కంట్రోల్ చేయడంతో గవర్నమెంట్కి వెళ్ళకుండా పంచాయతీలు ఏంటి అంటే బాబుగారు పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదు వీళ్ళకి చెప్తున్నాను దానికి స్పీచ్లేదు సింపుల్ గా నేను చూపిస్తే సరిపోద్ది కదా వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇవ్వడానికి స్పెషల్ గా ప్రింట్ చేయించిన కార్డ్స్ లోనే ఇన్ని మిస్టేక్ జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంకెన్ని మిస్టేక్ చెప్తారు ఏంటంతా సైలెంట్ గా ఉన్నారు రికార్డుల గురించి ఏం నచ్చలేదా బాగా నచ్చే ఎంతో చేయించాలని అడుగుతాను మాయ మరి నువ్వు చెప్పలేదా ఇలాంటి చెప్పవు నేనే దగ్గర ప్రింట్ చేయించాను బాబు గారు అయితే ఇదంతా రీక్రియేషన్ అన్నమాట అవును బాబు గారు అందులో కలర్ కాన్సెప్ట్ మార్కులు చేతులు మొత్తం నాది మరి నా పేరు ముందుండాల్సిన డాక్టర్ ఏది వెనక ఉండాల్సిన డిగ్రీ లేవి నేనే తీసేస్తున్నా డాక్టర్ జయకృష్ణ సింహ ఐపీఎస్ బిఏ ఎంఏ అదే సింపుల్ గా జయకృష్ణ సింహ హోమ్లీగా అందుకే ఆ చెత్తంతా లేపేమన్నా నువ్వు విడిపోయి లేపేయడానికి మా నాన్న తోటి పెళ్లి అప్పారవుతారు 5 ఏళ్ళు తిండి తిప్పులు మానేసి సైకిల్ తోటి చదివిస్తే నేను పెద్దపడి సంపాదించకుండా డిగ్రీలేవి నీకేం తెలుసు వాటి విలువ అర్థోడివి పరాకుడివి పెద్దమంతుడివి అయ్యోకుడివి అన్నయ్య ఇంట్లో చూసే కదా ఇంట్లో కూడా పోతామని ఇది ఇంట్లో పెడతాను మీ ముగ్గు చూసే కదా డిగ్రీ స్పెల్లింగ్ కూడా చేయండి సదాసిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశారు చూసావుగా ఆఫ్టర్ పెళ్లి కార్డులో డిగ్రీ ఇచ్చేస్తేనే వరల్డ్ వార్ వచ్చినంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యేది నువ్వు వేగంగా పెళ్లి కొడుకునే మార్చేస్తా అంటున్నావు జరిగే పనేనా తప్పకుండా జరుగుతుంది బాబాయ్ రామారావు మీద నాకు నమ్మకం ఉంది ఐఎమ్ గౌతమ్ పెనాకీ గోల్డ్ కంపెనీ కొత్తగా వచ్చిన కల్చరల్ హెడ్ మా కంపెనీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లైన్ గా 3 ఏళ్ల నుంచి లారీ రిసర్చ్ లో జరుగుతున్నాయి ఫర్ చేంజ్ ఈసారి ప్రకటన రిసర్చ్ పెడదామని మా ఎంప్లాయీస్